దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని తెలుగు శక్తి అధ్యక్షులు బివిరామ్ ఆధ్వర్యంలో రూపొందించిన ఎదురులేని మనిషి ఆడియో సాంగ్ ను విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అభిమానుల మధ్య ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి శివశంకర్, దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, జీవీఎంసీ 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, వరల్డ్ వాయిస్ గౌరకుల సంఘాల చైర్మన్ ఏ ఉమాశంకర్, పాలూరి శేషమాంబ, జనసేన సీనియర్ నాయకురాలు పసుపులేటి ఉషారాణి తదితరులు పాల్గొని మాట్లాడుతూ తెలుగు జాతికి నందమూరి తారక రాముడి సేవలు ఎనలేనివని, ఆయన తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని, ఆయన స్ఫూర్తితో తెలుగు శక్తి అధ్యక్షులు బివిరామ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని, బివిరామ్ ఆధ్వర్యంలో మంచి సాహిత్యంతో రూపొందించిన ఎదురులేని మనిషి గీతం ఆద్యంతం అద్భుతంగా ఉందని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో అధికార మార్పు జరగడం ఖాయమని వ్యాఖ్యానించిన నేతలు, టీడీపీ జనసేన కూటమి అన్ని స్థానాలను గెలుస్తోందని, ప్రజలలో కూడా బాగా అవగాహన వచ్చిందని, ప్రజల ఓటుతో అధికార పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం బివిరామ్ పుట్టినరోజు వేడుకలను సైతం ఇదే వేదికపై అతిథుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బివిరామ్ శత వసంతాలు ఆయురారోగ్యాలతో జీవించారని ఆశించారు. మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం, కేంద్ర మంత్రి చేశారు. నేను బిజినెస్ ఉన్నాను తప్ప ఐ వాంట్ టు బి ఏ డిక్టేటర్ అనుకున్నాను తప్ప నేను ఎప్పుడు రాజకీయం ఆలోచించాను. కానీ ఈవేళ ఈ పరిస్థితిలో జగన్మోహన్ ఓడించాలి లక్ష్యంతో పులివెందుల్లో ఓడించి ఆంధ్రప్రదేశ్ నిలబెట్టి మేము పోరాడుతున్నాం. మరి గతంలో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా 5 సంవత్సరాలుగా భారతదేశంలో రాజధాని రాష్ట్రంగా ఆలోచించింది. 3 రాజధానులు అని చెప్పి జనాలు మోసం చేశాడు. విశాఖ రాజధాని నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను. ఈ రోజు ఇంతే వద్ద సందర్భంలో నిజంగా నీకు దమ్ముంటే రేపు వచ్చే ఎలక్షన్లో నువ్వు ఏదైతే పరిపాలన రాజధానివో ఇక్కడ చేసి దమ్ముని కొంత అడుగుతున్నాను. ఈ దమ్మునికి లేదు. మా ఉత్తరాంధ్ర మొత్తం కలిసి వెళ్ళిపోయావు. ఈ రోజు దాన్ని ఒకటే కోరుతున్నాను శివశంకర్ గారు. ఎందుకంటే జగన్మోహన్ ఢీ కొట్టి దమ్మున్న మగాడి రాష్ట్రంలో అది ఒక పవన్ కళ్యాణ్ మనం చేస్తున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ నిజంగా ఆయన సినిమా కెరీర్ వదులుకొని ప్రజల కోసం ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా, మీ వాడిగా, మీ బిడ్డగా వస్తాను అలా తప్ప నేను రాజకీయ డబ్బుతో చేయను. ప్రజలు నమ్మకం ఉంటే ఓటు మన తప్ప ఇది లేటంటే ఈవేళ అన్ని పార్టీలు డబ్బులతో కొట్టుకుంటారు. ఇది చాలా ముందు మనం మారాలి. డబ్బుతో కాదు, మన డబ్బు ఏదైతే తీసుకుంటున్నామో మన భవిష్యత్తు మరో తాగట్టు పెడుతున్నాం. ఎవరైతే డబ్బు ఇవ్వట్లేదో నిస్వార్థ నాయకులు ఎన్నుకోండి. మీ భవిష్యత్తు మారుతుంది, నేను తగ్గడంతో మారుతుంది. ఇలాంటి నాయకులు కావాలన్నారు. మరి ఒకటే రేపు జనసేన టీడీపీతో డిఫరెంట్గా మహిళలకి, యువతకి అందరి భవిష్యత్తు బాగుంటుంది. ఈ ఉన్న ఈ 3 నెలలు ఇది ఒక స్వతంత్ర పోరాటం. నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ వర్ణ ఎలాగ పోరాడమో అదే స్ఫూర్తితో నా యువత ఒక సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి మరియు శరణ్ సింగ్ గౌడ్ ఈ యుద్ధం చేస్తుంది కదా నా కోసమో, మీకోసమో, చంద్రబాబు కోసం, పవన్ కాదు, తెలుగు జాతి కోసం. ఈ జాతికి చంద్రబాబు కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి. ఆ రోజు నిజామాబాద్ లో ఉల్లిపాయలు అమ్ముకున్న వ్యక్తి కూడా ఆయన టికెట్ ఇస్తే ఆయన గెలిచేసాడు. ఆయన టికెట్ ఇస్తారని తెలియదు. నేను ఈ బజార్లో ఉల్లిపాయలు కొట్టు ఉండండి, నాకు టికెట్ ఏంటంటే నిన్ను చట్టసభలో చూస్తాను సోదరా అని చెప్పేసి అన్నాడు ఆయన. ఈ చరిత్ర తెలుసుకోకుండా ప్రతి ఒక్కరు ఏంటంటే కోట్ల గురించి మాట్లాడతారు. కోట్లతో రాజకీయం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ 1 man 1 vote 1 value, ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ ఎందుకు పెట్టారు? ఇవన్నీ తెలుసుకోకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర సమాజం 4.5 సంవత్సరాల నుంచి నాశనం అయిపోయింది. భ్రష్టపతిపోయింది. ప్రాణం ఇంకొకరిలోకి చేరుతుంది అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. పెద్దల దగ్గర విన్నది నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగా ఈరోజు రామారావు గారు తుది శ్వాస విడిచిన రోజు. మరి ఆ శ్వాసని ఇతరులకు పంపించారేమో నాకు తెలియదు. మరి రామ్ ఎప్పుడు కూడా, అంటే నాకు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి తెలుసు, రాము ఎప్పుడు మాట్లాడినా ఒక ఉద్రేకం, ఒక ఆవేశం ఇవన్నీ కలిపి ఉంటాయి.